యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నరసింహుడి సన్నిధిలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తెలంగాణలో ఉండే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మొక్కుకున్నానని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో గడ్డం ప్రసాద్ కుమార్ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం సువర్ణ పుష్పార్చన పూజల్లో కూడా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల ప్రకారం అన్ని పేద ప్రజలకు అందేలా దేవుణ్ణి ప్రార్థించానన్నారు. గత ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం నిధులు లేకుండా ప్రస్తుత ప్రభుత్వానికి ఇచ్చిందన్నారు. దర్శనం అనంతరం పునర్నిర్మించిన కృష్ణశిల ఆలయాన్ని పరిశీలించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. మన తెలంగాణ ప్రాంతంలో యాదాద్రి చాలా గొప్ప దేవాలయం, చాలా పాత దేవాలయం. నరసింహస్వామిని, లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చాలా ఉత్తర హోదా లోపల లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది.